హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, కొన్ని పెక్యులర్ కేసెస్ చూస్తూ ఉంటాం. ఏంటంటే ఏదైనా తిన్నామనుకోండి, వెంటనే ఒక అరగంట, గంట సేపట్లోనే నాకు ఇవన్నీ లాగుతున్నాయి, ఇది తినడం వల్లనే నాకు ఇలా అయ్యింది అని అనవసరంగా తిన్నానని బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. సరే, వాళ్ళ బాధ సంగతి వర్ణాతీతం అనుకోండి. కానీ అట్లా ఏదైనా తిన్న వెంటనే వచ్చేస్తాయా, ఇమీడియట్గా స్పైక్ అయిపోతాయా నరాల నొప్పులు కానివ్వండి అవన్నీ? నరాల నొప్పితోటి ఎవరైతే బాధపడతారు కదా వాళ్ళకు ఏముంటది తెలుసా ఆలోచన, అంటే వాళ్ళ సఫరింగ్ కూడా అట్లా ఉంటది. అదేలేండి. వస్తారు కదా మన దగ్గర వచ్చి, సార్ ఈ ఫింగర్స్ లో నాకు తిమ్మిర్లు అవుతున్నాయి, ఇట్లా జట్కా ఇచ్చేస్తున్నా మొత్తం రోజు, మళ్ళా నాకు తెలియకుండా కాళ్ళు షేక్ అవుతున్నాయి, బలం లేదు కాళ్ళల్లో, నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది, ఇట్లా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా ఒక 1 year బ్యాక్ ఒకరు వచ్చిండ్రు, ఇట్లానే అన్నారు, ఏం పని చేయనీకి వస్తలేదు, ఏం పని చేయనీకి వస్తలేదు, ఏం పని చేయనీకి వస్తలేదు. టీ స్పూన్ గ్రిప్పింగ్ కూడా ఉండదు వాళ్ళకి. అరే మీరు టీ స్పూన్ గ్రిప్పింగ్ అంటున్నారు. ఒక పేషెంట్ అయితే ఏమన్నారు తెలుసా, చాయ్ కప్ ఇట్లా పట్టుకొని ఇట్లా నిల్చొనికి వస్తలేదు నలుగురు మధ్యలో, అదే సపరేట్ గా నేను తాగితే ఏం షేక్ కాదు, నలుగురు మధ్యలో ఉండి ఇట్లా షేక్ అవుతుంది అనేసి అన్నారు. అయితే ఆ పేషెంట్ కి అయితే తగ్గింది, కానీ ఈ పేషెంట్ ది ఏజ్ ఎక్కువ ఉండేసరికి ఏమైపోతుంది అంటే, ఎట్లా మన ఏజ్ పెరుగుతుంది కదా, అట్లా మన మొబిలిటీ తగ్గుతుంది. మళ్ళా దానిపైన బరువు ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ బరువు ఉంటే మోకాల మీద పడుతుంది, నడు మీద పడుతుంది ఎఫెక్ట్. అవునండి. మళ్ళీ ఈ పేషెంట్ మొత్తం రోజు ఒంటరిగా ఉండాలి. పిల్లలు పనికి వెళ్ళిపోతారు, కొడుకు కోడలు పనికి వెళ్ళిపోతారు, మన్మరాలు స్కూల్కి వెళ్ళిపోతారు, మొత్తం రోజు టీవీ ముందు కూర్చొని పని చేసుకోవడం, పని కూడా ఉండదు, పని వాళ్ళు వస్తారు అంతా పని చేస్తారు పోతారు. ఇప్పుడు టీవీ ముంగట కూర్చుంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీరనే కాదు ఎవరైనా రిలాక్స్ గా కూర్చుంటారు, అంటే లోకంలో మనం చేసే పనులు అన్ని చేసేసినాం, ఇంకా ఏం పని మిగలలేదు, అట్లా కూర్చుంటాం మంచిగా, ఇట్లా కూర్చొని సోఫా మీద టీవీ చూడడం. తిన్న తర్వాత ఇట్లానే కూర్చొని టీవీ చూస్తున్నారు, అట్లా కూర్చొని టీవీ చూస్తే ఇట్లా గంట సేపు కూడా ఇట్లానే ఉంటుంది చెయ్యి. మరి ఇది అగేన్స్ట్ నేచర్, రాంగ్ పోస్చర్. అప్పుడు ఏమైతుందంటే ఈ చెయ్యి మొత్తం లాగడం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, ఇది మొత్తం లాగుతుంది. మళ్ళా ఒక కాళ్ళు ఇట్లా రాంగ్ పొజిషన్ లో ఇట్లా పైకి పెట్టుకుంటారు, ఇట్లనే కూర్చుంటారు, అంటే అది పడుకోవడం కాదు కూర్చోవడం కాదు, అవునా కాదా, ఇట్లా పెట్టుకుంటారు కాళ్ళు. ఆ గంట సేపు అట్లనే ఉంటది. లేవ్వంగానే ఏమైతుంది, ఎవరైనా బెల్గొట్టంగానే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ లాగడం. సియాటికా ప్రాబ్లం కూడా ఉంటది వాళ్ళకు, అగ్రివేట్ అవుతుంది, అవునా కాదా. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, ఇంత పెద్ద మెత్త పెట్టుకుంటారు, గట్టిగా ఉన్న మెత్త, రాయి కన్నా గట్టిగా ఉంటుంది అది, అట్లాంటివి 2 పెట్టుకొని పడుకుంటారు. హైట్ కావాలి, లేకపోతే నాకు నిద్ర రాదు. మళ్ళా దానికి ఒక పేషెంట్ ది ఏం సమాధానం ఉండే తెలుసా, నేను పడుకునేటప్పుడు ఫోన్ చూస్తా, సార్ది పెట్టుకొని పడుకున్నా అనుకోండి, ఇట్లా ఫోన్ ఇట్లా అయిపోతుంది. ఇదంటే ఏంటంటే 2 ఇట్లా గట్టిగా పెట్టుకొని జర హాయిగా ఉంటది ఫోన్ చూసుకోవడం అనేసి చెప్తారు. దాంతో కూడా నరాలు దెబ్బపడుతున్నాయి, అది కూడా చేస్తారు. అయితే ఇవి ప్రాబ్లమ్స్, అంటే కారణం వేరే ఉంటది అట్లా నొప్పులు రావడానికి, కానీ వీళ్ళు తిండికి దానికి లింకప్ చేసుకుంటారు. వీళ్ళు ఇది మర్చిపోతారు 2-3 గంటల నుంచి ఇట్లానే రాంగ్ పోస్చర్ లో ఉన్నారనేసి, కానీ ఏదైతే తినరు దాని తర్వాతనే స్టార్ట్ అయింది అన్నారు. కానీ నేను ఒకటి చెప్తాను మీకు, డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్లు ఇక్కడ నుంచి మొత్తం కిందికి లాగుతుంది, తొడ నొప్పి, అరికాల్ మంటలు చాలా కామన్ గా చూస్తాం, చాలా కామన్. ఎందుకంటే పెరిఫరల్ న్యూరోపతి అంటారు దాన్ని. స్పర్శ తగ్గిపోవడం, ఇంట్లో కూడా వాళ్ళు ఇట్లా జారుకుంటా నడుస్తారు, అంటే స్కేటింగ్ చేసినట్టు నడుస్తారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ కాళ్ళు కూడా లేస్తలేవు సరిగా. మళ్ళా గేట్ డిజార్డర్స్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి సరే, కానీ షుగర్ వ్యాధి వల్ల పెరిఫరల్ న్యూరోపతి అయిన వాళ్ళకి ఏమైపోతుంది అంటే, ఎన్నోసార్లు ఇప్పుడు చాయ్ తాగుతున్నారు, ఏమని అనుకుంటారు, బెల్లం మంచిది చక్కెర కన్నా, చక్కెర 1 స్పూన్ వేసుకుంటున్నాం కదా, బెల్లం 3 చెంచాలు వేసుకుందాం, ఏమైతుంది సడన్ గా గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, అదే కదా మరి, అవునా కదా. అప్పుడు కూడా వాళ్ళకు అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళా అరే బిర్యానీ ఆర్డర్ చేద్దాం, స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ వస్తుంది, ఇంటికి తిందాం, ఫ్యామిలీ ప్యాక్ కూడా ఇద్దరు ఖతం చేస్తారు. ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉంది, నరాలు దెబ్బపడ్డాయి, చచ్చుబడ్డాయి దానివల్ల, కానీ తింటారు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. అప్పుడు కూడా వాళ్ళకు అట్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అయితే ఏదైతే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది అవి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఒక
ఒక పేషెంట్ కి అయితే ఎట్లా ఉండే అంటే డయట్ నేను కంట్రోల్ చేయ, ఉమ్, మీరు షుగర్ తగ్గించండి. ఉమ్. ఎట్లా అవుతుంది? అంతే కాదు కదా, సపోర్ట్ ఉండాలి. పూర్తిగా రివర్స్ అవుతుంది మన దగ్గర. నరాల నొప్పి కూడా ఉంది. ఉమ్, నేను చెప్పినా కొంచెం అరే లేదు నడవదు పని అట్లా. ఉమ్, నేను గంట సేపు కూడా జీవితం నాది ఉంటే మంచిగా ఉండాలి. అయితే ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఏం చేయనీకి రాదు. ఉమ్. మీకేం రెస్పాన్సిబిలిటీస్ లేవా అంటే ఉన్నాయి, కానీ రెస్పాన్సిబిలిటీ కన్నా ఎంజాయ్మెంట్ ముఖ్యం అన్నారు. అయితే అట్లాంటి వాళ్ళకి మనం ఏమని చెప్తాం? ఉమ్. మరి ఏం చేశారు మీరు? ఏం చేస్తాం? ఇచ్చిన మనం మందు ఇచ్చిన తర్వాత ఏమైంది తెలుసా మీకు? Hmm. ఆయన రెస్పాన్సిబిలిటీ రియలైజ్ చేయడం స్టార్ట్ చేసి. ఎందుకు? మనం ఏదైతే హోమియోపతి మందు ఇస్తాం ప్రకృతిని బట్టి ఇస్తాం. ఉమ్, ప్రకృతి అంటే కాన్స్టిట్యూషన్, దాంట్లో కూడా ఏమైనా ఇట్లా ఉన్నాయి అంటే అవి correction కరెక్ట్ అయిపోతాయి. ఉమ్, అంతెందుకు, కొందరికి తాగడు ఫుల్ అలవాటు ఉంటది, ఉమ్, వాళ్ళకు హోమియోపతి మందులతోటి ఈ ఆల్కహాల్ ఎడిక్షన్ కూడా పోతుంది, అవును. స్మోకింగ్ ఎడిక్షన్ పోతుంది, గుట్కాల ఎడిక్షన్ పోతుంది. అవునండి. ఎడిక్షన్ డిసార్డర్స్ కి కూడా హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది. ఉమ్, అయితే ఇట్లా నరాల నొప్పి ఇట్లా పెరుగుతుంది మన రాంగ్ పోస్చర్స్ వల్ల, షుగర్ వ్యాధి వల్ల చాలా బాధ కూడా ఉంటుంది మళ్ళీ పేషెంట్లకు. అదే. ఉమ్, మెయిన్ ప్రాబ్లం ఏడా వస్తుంది తెలుసా? ఉమ్, ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే ఫుల్ కోపం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరు ముంగట ఒంగరు వాళ్ళు కొంచెం కూడా. ఇప్పుడు పెళ్లి అయి కోడలు వచ్చింది అనుకోండి, ఇద్దరికి సెట్ అవ్వాలంటే ఇద్దరు కొంచెం కాంప్రమైజింగ్ ఉండాలి, ఉమ్, లేకపోతే ఏమైపోతుంది, అరే కోడలు కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది అనేసి అంటారు. కానీ ఇప్పుడు అత్త కొంచెం కాంప్రమైజింగ్, కోడలు కొంచెం కాంప్రమైజింగ్ అంటే అక్కడ సెట్ అవుతుంది కదా. అయితే అదే కాంప్రమైజింగ్ నేచర్ ఇప్పుడు అత్తది ఏజ్ 60 అయిపోయింది, 60 ఏండ్లలో ఏం మారలేదు. అది నేచరే కాదు, డయట్ లో కూడా అంతే. ఒక్కటేసారి అంటే ఎట్లా మార్పు వస్తుంది? మరి కానీ మన హెల్త్ కోసం మనం చేసుకోవాలి. పూర్తిగా మన బాధ్యతే. డయట్ లో చేంజెస్ కూడా కోడలతోటి కూడా చేంజెస్ చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరం హెల్తీ ఉండాలంటే మన మైండ్ హెల్తీ ఉండాలి, మన మైండ్ హెల్తీ ఉండాలంటే కొడుకు దగ్గర ఉండాలి. అయితే దానికోసం ఇట్లా నేను చెప్తున్నా మీకు. చైతన్య గారు, మరి ఈ సమస్యకి చక్కటి హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తారా? మంచి హోమ్ రెమెడీ చెప్తాను. నరాల వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా పనికొస్తుంది, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా పనికొస్తుంది. ప్లస్ ఎవరికి అయితే ఇరిటేషన్ తొందరగా అవుతుంది, ఉమ్, కొందరికి సడన్ గా ఇట్లా కోపం వస్తుంది, సడన్ గా అరే ఏమైపోతుంది ఇట్లా మాట్లాడడంలోనే జర తెలుస్తుంది, ఉమ్, వాళ్ళకు నేను ఒకటి చెప్తాను. ఉమ్, టీ చేసుకుంటారు కదా, ఉమ్, వైట్ టీ చేసుకోండి. వైట్ టీ చేసుకునేటప్పుడు దాంట్లో ఒక 10 తులసివి లీవ్స్ వేయండి, ఉమ్, మంచిగా బాయిల్ చేయండి. తులసి లీవ్స్ వేసేటప్పుడు కూడా జర దంచేసి వేయండి, ఎందుకంటే తులసి లీవ్స్ లో సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఉమ్, వైట్ టీలో సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఉమ్, నరాల కోసం మంచిది, మనకు రిలాక్స్ చేయడానికి కూడా మంచిది. కొందరు నరాల పేషెంట్లు ఏమంటారు అంటే నాకు సడన్ గా గుండెదడ అనిపిస్తుంది, ఉమ్, ఏమైపోతుంది అనేసి భయం అవుతుంది. ఉమ్, ఎవరితోటైనా మాట్లాడడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తున్నా, ఉమ్, చాయ్ తాగడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తున్నా, కొందరికి సిగ్నేచర్ కూడా చేయడానికి రాదు. అండి. అయితే వాళ్ళకు ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. రైట్. సో హెల్త్ పరంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటున్నారు, దట్ టు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ వీడియో మీ దాకా చేరితే గనక చేతన్ రాజు గారి కన్సల్టెన్సీ అబ్సల్యూట్లీ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.